హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకు మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ మరియు పారామెడికల్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో వీటికి ఎవరైనా సరే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇవి చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే వీటిని వాళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు. ఇక్కడ ఒకసారి మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడండి, మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ విత్ తెలంగాణ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వాళ్ళకు శాలరీ వచ్చేసి 52,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి జీఎన్ఎం పాస్ అయి ఉండి నర్సింగ్ కౌన్సిల్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 29,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చినట్టయితే మనకు డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ పాస్ అయి ఉండి తెలంగాణ కౌన్సిల్ నుంచి, రిజిస్టర్ కౌన్సిల్ నుంచి, పారామెడికల్ బోర్డు నుంచి మీరు సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. వాళ్ళకు 27,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పారామెడికమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏదైతే ఎంపీహెచ్డబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అయితే వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయితే చాలు, మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మనకు జాబ్లో ఏ విధంగా మనకి సెలెక్ట్ చేస్తారంటే మొత్తం కూడా 100 మార్కులు అయితే ఉంటుంది. సో అందులో 90 మార్కులు ఏమో మీకు మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 90 మార్కులను కేటాయిస్తారు. ఇక 10 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూలో మీరు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్గా ఒక 10 మార్కులు అయితే వాళ్ళు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంటర్వ్యూకి తీసుకుపోవాల్సినటువంటి సర్టిఫికేట్లు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జీరాక్స్ సెట్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎస్ఎస్సి మేము, అలాగే ఇంటర్ మేము, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీరు ఏది క్వాలిఫై, డిఎంఎల్టా, ఎంఎల్టా, జిఎన్ఎంఆ, ఏది క్వాలిఫై అయితే ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అన్ని ఇయర్స్ యొక్క మెమోసు, అండ్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ కౌన్సిల్ సర్టిఫికేటు. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరైతే ట్రైబల్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తామని అయితే తెలియజేస్తున్నారు. ఇక బోనఫైడ్స్ అనమాట, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్. ఒకవేళ బోనఫైడ్స్ లేవంటే ఎంఆర్ఓ ఆఫీసులో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు మీ యొక్క పారామెడికల్ లేదా నర్సింగ్ కౌన్సిల్ నుంచి, అలాగే ఒక ఫోటో, అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్కి ఒక ఫోటో పెట్టించి అప్లికేషన్ ఫామ్ వెనకాల వీటన్నిటి కూడా జిరాక్స్ సెట్ పెట్టి ఒరిజినల్స్ కూడా ఇంటర్వ్యూ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వాటి యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సో వీటికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఎవరు మరి ఈ ఉద్యోగాలని రిక్రూట్ చేసుకుంటున్నారు అని అంటే మనకు చూడండి, ఇక్కడ పిఎం జన్మాన్ అని చెప్పేసి, పిఎం జన్మాన్ అంటే ప్రధానమంత్రి జంజతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, వీటి కింద వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఈ ఉద్యోగాలని. అయితే మనకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది అంటే 26 మార్చు 2025, అంటే ఎల్లుండి అయితే ఉంది మనకి. అలాగే మార్నింగ్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, మనకి వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఐడిఓసి సెంటర్ మహబూబ్ నగర్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. జస్ట్ మహబూబ్ నగర్ వాళ్ళని ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా సరే మీరు అక్కడ వెళ్ళి ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అంటే వేరే జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే ఒకవేళ మీరు ప్రయత్నం అయితే చేయండి, వెళ్ళి అయితే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మనకు సపరేట్గా ఓన్లీ మహబూబ్నగర్ వాళ్ళే రావాలని ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు మనకి ఈ నోటిఫికేషన్లో. కాబట్టి సో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అక్కడ ఏమంటారో ఒకసారి అడిగి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.